నమస్తే ఫ్రెండ్స్, నా పేరు పోలరాజ్ తెంటు. రేపు ఆర్ఆర్బిజీ CB22 ఎగ్జామ్ ఉంది. మీరు అందరూ బాగా ప్రిపేర్ అయ్యారనుకుంటున్నా. అయితే ఎగ్జామ్కి వెళ్ళడానికి ముందు ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి, అలాగే ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఎలా అప్రోచ్ అయితే బెటర్, అట్లాంటి కొన్ని పాయింట్స్ మనం డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ మీరు చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటారు కాబట్టి మీకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంటుంది. బట్ నేను కొన్ని మళ్ళీ రిపీటెడ్గా చెప్తున్నాను. ఫస్ట్ అయితే హాల్ టికెట్ మీద ఉన్న ఇన్స్ట్రక్షన్ మనం ముందు క్లియర్గా చదువుకోవాలి. ఇప్పుడు రేపు ఎగ్జామ్ ఉంది కాబట్టి ముందుగానే ఈరోజు ఒకసారి హాల్ టికెట్ చూడండి. దాంట్లో ఏమేమి ఇన్స్ట్రక్షన్లు ఇచ్చారు, లేదా ఐడి ప్రూఫ్లు ఏం తీసుకురమ్మన్నారు, ఇట్లాంటి ఇన్స్ట్రక్షన్లు అన్నీ కూడా ఒకసారి క్లియర్గా చూసుకోండి. అలాగే ఎగ్జామ్ సెంటర్ లొకేషన్, మనకి ఎగ్జామ్ సెంటర్ లొకేషన్ ఎక్కడ వచ్చింది, ఇప్పుడు ఆ లొకేషన్ రీచ్ అవ్వాలంటే మనం ఎలా వెళ్ళాలి, లేదా ఏ బస్సు ఎక్కాలి, అలా ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడా మనం ముందుగానే తెలుసుకుని ఉండాలి. అలాగే ఎగ్జామ్కి మనం ఖచ్చితంగా 1 అవర్ ముందే ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. 1 అవర్ ముందు బయలుదేరడం కాదు, ఎగ్జామ్ సెంటర్ దగ్గరే మనం 1 అవర్ ముందే ఉండాలి. అలాగైతే మనం కొంచెం రిలాక్స్గా ఉండొచ్చు. ఎందుకంటే వాళ్ళు వెరిఫికేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి మీరు ఒక 1 అవర్ ముందు ఉంటే మీకు క్లియర్గా అక్కడ ఏం జరుగుతుందో ఒక ఐడియా వస్తుంది. అలాగే ఎగ్జామ్కి ముందు చాలామంది కొన్ని బుక్స్ తెచ్చుకోనో లేకపోతే షార్ట్ నోట్స్ తీసుకొచ్చి చదువుతుంటారు. అలాగే మనం వేరే వాళ్ళు ఎవరో చదువుతున్నారని చెప్పి మీకు తెలియని కొత్త పాయింట్స్ మీరు విన్నప్పుడు కంగారు పడకూడదు. అరే నేను ఈ టాపిక్ కవర్ చేయలేదు అని చెప్పి కంగారు పడడం కానీ, అలాగే ఎగ్జామ్ ముందు ఏమైనా కొత్త టాపిక్స్ చదవడం కానీ ఇట్లాంటివి చేయాల్సిన అవసరం లేదు. మీరు ఇంతవరకు ఏం ప్రిపేర్ అయ్యారో అవి సరిపోతాయి. మీకు వచ్చిన వీటి వరకు మీరు పర్ఫెక్ట్గా పెడితే సరిపోతాయి. అలాగే ఇంకోటి చాలా చాలా సందర్భాల్లో అబ్జర్వ్ చేసింది, వెరిఫికేషన్ టైంలో కొంతమందికి ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, ఇన్స్ట్రక్టర్లతో ఆర్గ్యుమెంట్ చేయడం కానీ, వెరిఫికేషన్ టైంలో ఉన్న స్టాఫ్తో కొన్నిసార్లు కొంచెం ఆర్గ్యుమెంట్స్ టైప్లో చేయడం కానీ ఇట్లాంటివి ఎప్పుడు మీరు చేయొద్దు. మన ఎగ్జామ్ సెంటర్కి అంత రిలాక్స్గా వెళ్తే మీరు ఎగ్జామ్ అంత నీట్గా రాయగలరు. అలాగే ఇప్పుడు ఎగ్జామ్ మనం అటెంప్ట్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఈజీగా మీకు అనిపించే క్వశ్చన్లు అన్నీ కూడా ఫస్ట్ కంప్లీట్ చేయండి. ఎంటైర్ పేపర్ మొత్తం కూడా మనకి సింపుల్గా ఉన్న క్వశ్చన్లు మినిమం 70% ఉంటాయి. ఖచ్చితంగా 60 to 70% ఈజీ క్వశ్చన్లే ఉంటాయి. సో అందుకే మీరు ఏంటంటే ఫస్ట్ ఈజీగా ఉన్న క్వశ్చన్లు అన్నీ కూడా ఎంత ఫాస్ట్గా వీలైతే యాక్యురేట్గా మనం కంప్లీట్ చేయగలిగితే అంత మంచిది. సో వన్స్ ఈజీ క్వశ్చన్లు మీకు కంప్లీట్ అయిన తర్వాత మీరు 1 by 1 క్వశ్చన్ మనం చూస్తూ ఉన్నప్పుడు డిఫికల్ట్గా ఉన్న క్వశ్చన్లు ఇమీడియట్గానే వదిలేయండి. మనకి 50-50 ఛాన్స్ ఉంది, నేను ఇది ట్రై చేస్తే ఆన్సర్ పెట్టగలను అన్న క్వశ్చన్ మార్క్ రివ్యూ పెట్టుకోండి. సో ఫస్ట్ అయితే ఈజీ క్వశ్చన్లు అన్ని చేసుకుంటారండి. నెక్స్ట్ రౌండ్లో ఏం చేస్తారంటే ఈ 50% మీడియం రేంజ్ క్వశ్చన్స్ అనేది సాల్వ్ చేయండి. లాస్ట్కి టఫ్ క్వశ్చన్లు ఉంచుకోండి. ఎందుకంటే చాలామంది టైం సరిపోక చాలా ఈజీ క్వశ్చన్లు వదిలేస్తాను ఇట్లాంటివి మేము విని ఉంటాం ఆల్రెడీ. సో అట్లాంటిది మళ్ళీ మీరు మిస్టేక్ రిపీట్ చేయకూడదు. ఈజీగా ఉన్న క్వశ్చన్లు ఎప్పుడు వదలకూడదు. సో అందుకని ఏంటంటే ఎంటైర్ పేపర్ మొత్తం కూడా ఫాస్ట్గా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళాలి ఈజీగా ఉన్న క్వశ్చన్లు. అలాగే మనం టఫ్ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు సపోజ్ మనం 1 by 1 చూసుకుంటూ వెళ్తున్నాం, ఒక క్వశ్చన్ టఫ్గా ఉంది. సో అట్లాంటి క్వశ్చన్ దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు. మీకు టఫ్ క్వశ్చన్ ఇది నాకు రాదు అనిపించిందంటే ఇమీడియట్ క్వశ్చన్ వదిలేయాలి. మనం దాని దగ్గర ఎక్కువ టైం స్పెండ్ చేయకూడదు. అలాగే చాలామందికి ఎగ్జామ్ రాస్తున్నప్పుడు కొన్ని థాట్స్ వస్తుంటాయి, నాకు ఎన్ని మార్కులు వస్తాయి. మన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మళ్ళీ ఈ ఐడియాస్ వస్తుంటాయి, నాకు ఎన్ని మార్క్స్ వస్తుంటాయి, 90 దాటుతాయి లేదా 150కి, లేదా 100 మార్కులు దాటుతాయి లేదా, అలాగే ఒకవేళ ఈ జాబ్ రాకపోతే ఏంటి, నేను చాలామంది దగ్గర వస్తుందని చెప్పాను, నెక్స్ట్ నన్ను ఏమనుకుంటారు, లేదా నా ఫ్రెండ్ గారికి వస్తుందా, వాడికి వచ్చి నాకు రాకపోతే ఏమనుకుంటారు, ఇట్లాంటి చాలా థాట్స్ వస్తుంటాయి. ఎగ్జామ్ సెంటర్లో అసలు ఏ థింకింగ్ ఏ థాట్స్ పెట్టుకోకూడదు. ఒకవేళ ఈ జాబ్ రాకపోతే నెక్స్ట్ నోటిఫికేషన్ నేను రాస్తాను, ఈ మైండ్ సెట్తో ఉండాలి మనం. ఈ జాబ్ వస్తుందా లేదన్న థాట్ అనేది ఎగ్జామ్ సెంటర్లో మనం ఎగ్జామ్ రాస్తున్నప్పుడు మాత్రం ఖచ్చితంగా రాకూడదు. మన వరకు మనకు వచ్చిన క్వశ్చన్లు పర్ఫెక్ట్గా 100% ఎఫర్ట్తో మనం అటెంప్ట్ చేయాలి. అలాగే నెక్స్ట్ మధ్యలో చాలామంది టైం చూసుకోవడం మర్చిపోతుంటారు. సో ఖచ్చితంగా మీరు మధ్యలో 2-3 టైమ్స్ అయినా కానీ మీరు టైం చూస్తూ ఉండాలి. అలాగైతే మనకి ఇంకెంత టైం ఉంది, ఎంత టైం కంప్లీట్ అయ్యింది, మీకు ఈ టైం మేనేజ్మెంట్ ఉంటుంది. సో ఖచ్చితంగా మీరు ఎగ్జామ్ రాస్తున్నప్పుడే మధ్యలో టైం చూస్తూ ఉండండి, ఇంకెంత టైం ఉందన్నది. అలాగే ఇంకోటి, మనం సపోజ్ మీరు క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తున్నారు, వరుసగా ఒక 4-5 క్వశ్చన్లు టఫ్గా వచ్చాయి. సో
కంటిన్యూస్గా టఫ్గా వస్తున్నాయంటే మీకే కాదు, మీతో పాటు రాస్తున్న అందరికి కూడా టఫ్ క్వశ్చన్స్. ఎందుకంటే మీరు 100% ఎఫర్ట్ పెట్టి మీరు ప్రిపేర్ అయ్యారు ఎంతవరకు. సో ఒక క్వశ్చన్ నీకు టఫ్ అనిపించిందంటే సేమ్ ఆ క్వశ్చన్ మిగతా వాళ్ళకి కూడా టఫ్గా అనిపిస్తుంది. సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా కట్ ఆఫ్ తక్కువే ఉంటుంది. సో కాబట్టి కంగారు పడకూడదు. క్వశ్చన్ పేపర్ టఫ్ అనిపించినా కానీ ఆ పేపర్ అందరికీ టఫ్గానే ఉంటుంది. సో అందుకని కాన్ఫిడెంట్గా కూల్గా మన ఎగ్జామ్ సెంటర్లో ఉండాలి. సో మన అల్టిమేట్ గోల్ ఏంటంటే ఎగ్జామ్స్లో ఈ ఆర్ఆర్బిజే CBT 2లో మాత్రం మినిమం 70% ఈజీ క్వశ్చన్లు ఉంటాయని నా గెస్సింగ్. సో ఆ 70% క్వశ్చన్సే మన టార్గెట్. సో వాటి వరకు అయితే మీరు మిస్టేక్ చేయకండి. ఆల్ ది బెస్ట్. బాగా రాయండి, కూల్గా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.